సో నమస్తే అండి. సో వెంకటరమణ గారు మనకు ఈరోజు కర్నూలు ఏరియా, సో వాళ్ళు సొంతంగా ఉండేది. సో ఇల్లు వచ్చేసేసి మనకు షాద్ నగర్ ఏరియాలో కడుతున్నారు. సో మనకు తక్కువ బడ్జెట్ కి సంబంధించిన మనం ఒక ప్యాకేజ్ స్టార్ట్ చేశాం కదా, సో అందులో భాగంగా ఆయన వచ్చారు. సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇచ్చామండి? ఎక్స్ప్లెనేషన్ ఎక్సలెంట్ ఉంది సార్. సో మీకు ఎంత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాం. హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినారు. హాఫ్ అన్ అవర్ టైంలో ఏ వాస్తుకు సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది కంప్లీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. డిస్కషన్స్ అన్ని అయిపోయినాయి. మెయిన్ క్లియర్ గా ఉండే స్థలానికి ఎక్స్ప్లెనేషన్ వేరే అవుతుంది. ఎల్ షేప్ లో ఉండి 2 పార్టీషన్స్ గా చేసుకునే దానికి ఎక్స్ప్లెనేషన్ మీరు సూపర్ ఇచ్చినారు సార్. ఇన్ ఫ్యూచర్ ఆల్రెడీ ఒకసారి ఇల్లు కట్టి దెబ్బ తిన్నాను. ఇప్పుడు రెండోసారి 22 years తర్వాత ఇల్లు కడుతున్నాను. దానికోసం ఖచ్చితంగా ఈసారి నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పి మిమ్మల్ని విజిట్ చేయడం అయింది. సో కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మీకైనా ఇప్పుడు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మీరు ఒక 20 లక్షలు 30 లక్షలు ఎంతో కొంత పెట్టుకుంటారు. చేస్తాం సార్. ఇన్వెస్ట్ పెట్టినప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఒరిజినల్ ఈ స్థాపత్య భేదం బేస్డ్ మీద ఒక మంచి ప్లాన్ తీసుకుంటే మీకు ఎప్పటికీ కూడా మళ్ళీ ముట్టుకోవాల్సిన పని అంటూ. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా మనం చేస్తాం కాబట్టి దానికి మోస్ట్ మీకు ఒక 35,000 నుంచి 41,000 ఉంటుంది. అందులో మా ఛార్జ్ 11,000 ఉంటుంది, ఇంజనీర్ ఛార్జ్ ఒక 20,000 ఉంటుంది, ఆయాది గణితం 12,000 ఉంటుంది. ఇట్లా మొత్తం ఛార్జెస్ ఉంటాయి. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3,000 దాంట్లో ఏంటంటే జస్ట్ మేము మార్కింగ్ చేసి ఇస్తాము. ఇప్పుడు మీలాగా టోటల్ డిస్కషన్ ఉంటుంది, ఎందుకంటే మీది 3,000 కి డబల్ అన్నమాట. కాబట్టి ఇదంతా డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళకైతే మోస్ట్లీ మనం 10 minutes మాక్సిమం. సో ఇంత డీటెయిలింగ్ ఉంటుంది. సో మీకైతే సాటిస్ఫైడ్ సార్? ఫుల్ సో కొంచెం తక్కువ ఫీజులు అంటే చాలా బెటర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.